అంటారు? అప్పులు సహజంగా ఎందుకు కలుగుతాయంటే అండి, మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాము, 100 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు అనేది ఎందువలన వస్తుంది? వాస్తులో వచ్చేసి దక్షిణ భాగాన ఖాళీ ఉండటము, అంటే ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండటము, లేదా దక్షిణ నైరుతి పెరుగుదల, అంటే ఆ కుటుంబ యజమాని కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరి ఇళ్ళలో ఏంటంటే భార్యాభర్త ఉంటారు, భార్యకి ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉంటుంది. దానివల్ల అనవసరంగా హాస్పిటల్ పాలు వెళ్తూ ఉండడము, తర్వాత మరణమంచులకు వెళ్ళి అనేక రకాలుగా ఆపరేషన్ చేయించుకునేటువంటి కూడా జరుగుతూ ఉండడం వల్ల ఖర్చులు వస్తూ ఉంటాయి. అవి వృధా ఖర్చులు. అలా ఖర్చులు రావడం వల్ల అప్పుల పాలవుతారు. ఎప్పుడైతే ఆదాయం ఉండదో అప్పుడు అప్పుల పాలు కావాల్సిందే. కాబట్టి ఇంకో కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే అది సంపదు, కానీ ఎప్పుడు అప్పులతో బాధపడుతూ ఉంటుంది. అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరగడానికి కారణం ఏంటంటే అప్పుల విషయం ప్రధానంగా చూసుకున్నప్పుడు ఉత్తరవాయు దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి అప్పులో చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఆ కుటుంబ పరిస్థితులు అనేవి ఉంటాయి. అంటే ఆ ఒకరే కాదండి, ఆ కుటుంబంలో ఎవరుంటే అన్నదమ్ములు, ఒక 3-4 అన్నదమ్ములు, ముగ్గురు అదే ఈ విధంగా ఉంటారు, లేదా ఒకరు ఎక్కువ ఉంటుంది, ఒకరు తక్కువ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే అక్కడ చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఏంటంటే ఉత్తరవాయు దోషం ఉందేమో